హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది శ్రీనిలయం ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం సైంటిఫిక్ రీజన్స్ అయితే ప్రతి వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తుంటాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కామెంట్స్ అండి. ప్రతి కామెంట్ కూడా నేను చూస్తూనే ఉంటాను. మీరు ప్రతి వీడియోకి పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను ఒక ఎమోజీ థంబ్నెయిల్ సింబల్ అయితే ఖచ్చితంగా థంబ్ సింబల్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. అయితే చాలా వరకు కొన్నిటికి రిప్లై ఇవ్వట్లేదు అని అంటూ ఉంటారు. యాక్చువల్గా ప్రతి కామెంట్ కూడా చాలా వాల్యుబులే. ఎందుకంటే ప్రతి వీడియో మీరు చూస్తూ కామెంట్ పెడుతూ అది చేయడం వల్ల ఇంత దూరం రావడం అనేది అయితే జరిగిందనమాట. సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంది. మోస్ట్లీ చాలా ఛానల్స్కి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇంతవరకు లక్కీగా నా ఏ వీడియోకి కూడా నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎందుకంటే అంత సపోర్ట్ ఉండబట్టే ఏదో కొంచెం చేయగలుగుతున్నాము. అయితే ఏంటంటే ఈరోజు కామెంట్స్ వచ్చే వరకు దాదాపుగా నాకు వచ్చే కామెంట్స్ అన్నిటికి కూడా నేను ఈరోజు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో దాదాపు ఈ వీడియో చివరి వరకు చూడండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మీకు మ్యాక్సిమం కామెంట్స్కి మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. అయితే ముందుగా అసలు నాకు వచ్చే మెయిన్ కామెంట్స్ ఒకసారి చూసుకుంటే మెయిన్గా వచ్చేవి పూత రాలిపోతుంది, అండ్ ఫ్రూట్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఫ్రూట్ సైజ్ పెరగట్లేదు, అండ్ ఈ మొక్కలు ఎక్కడ కొన్నారు, అండ్ ఇంకా చూసుకుంటే సీడ్స్ పంపిస్తారా, అండ్ కటింగ్స్ కావాలి, ఇవే మొక్క ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, నర్సరీ పేరు, ఇవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వడం అది కామనే. అయితే ఏంటంటే నేను చెప్పేది ప్రతి కామెంట్ కూడా నేను చూస్తుంటాను. సో అసలు ఏంటంటే మీరు ప్రతి మొక్కకి అండ్ నెల నేను ఇస్తాను మొక్క బాగా ఫ్రూటింగ్ రావడానికి అండ్ పూత రావడానికి అనేది కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. అయితే ఏంటంటే దాదాపు షార్ట్ వీడియోసే కాదండి, మన ఛానల్ లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాదాపు ప్రతి లాంగ్ వీడియోలో కూడా నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. అండ్ సాయిల్ మిక్స్ గురించి కూడా రెగ్యులర్గా అడుగుతుంటారు. సో మోర్ ఓవర్ చూసుకుంటే సాయిల్ మిక్స్ ఒకటి, ఎక్కడ తీసుకున్నారు ఒకటి, అండ్ మొక్క సైజ్ కంటైనర్ ఏ కంటైనర్లో వేశారు ఒకటి, నెల ఏమి ఇస్తున్నారు ఒకటి, పూత రాలిపోతుందని, అండ్ ఎక్కడ తీసుకున్నామో అది, అండ్ ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎంత సైజు పాట్లో వేయాలి, ఇవన్నీ కూడా వస్తుంటాయి కామెంట్స్. ఒక్కొక్కటి నేను ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఎలా అంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది కొంచెం తక్కువగానే వస్తాయి, షార్ట్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మామూలుగా నేను చూసుకుంటే ఈ గార్డెనింగ్ ఇది ఎంత ప్యాషనే కానీ ఇది నా ప్రొఫెషన్ కాదు, నా ప్రొఫెషన్ వేరే ఉంది. ఆ బిజీ షెడ్యూల్ అదే ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువ రావు. ఎందుకంటే ఈ ఛానల్ ఉంది మనీ ఎర్నింగ్ కోసమని నెంబర్ ఆఫ్ ఏ వీడియో అంటే ఆ వీడియో చేసేసి వెళ్ళిపోవడం అది కాదండి. జస్ట్ ఒక అవేర్నెస్, అంటే అవేర్నెస్ అని కూడా చెప్పలేను, నేను చేసుకుంటూ నేనే ఫాలో అవుతున్నానో అది చెప్పుకుంటూ వెళ్తుంటాను. అది అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, అట్లీస్ట్ ఒక్కళ్ళకి యూజ్ అయినా పర్వాలేదు. ఆ మోటోతో మాత్రమే వెళ్తున్నాను తప్ప వేరే ఏది ఇక్కడ మ్యాటర్ కాదు. సో కాబట్టి ఏంటంటే నాకు ఉండే టైం కూడా తక్కువగా ఉంటుంది, అంటే అందరికీ అదే టైము. బట్ నా షెడ్యూల్ ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ఇప్పుడు మా ఇంట్లో మొక్కలు వచ్చేసరికి మీరే చూస్తున్నారు ఎన్ని మొక్కలు ఉంటాయో. అయితే ఏంటంటే మొక్కల వరకైనా ఇంట్లో వరకైనా మాకు ఒక హెల్పర్స్ కానీ అండ్ ఇట్లా వర్కర్స్ కానీ ఎవరు ఉండరు. ఏది చేసుకున్నా మొక్కలకి సంబంధించింది నేను మా మదర్ ఇద్దరు మాత్రమే చేసుకుంటాం. సో డైలీ మార్నింగ్ ఒక 3 hours టైం డెఫినెట్గా దీనికే పడుతుంది, అండ్ ఈవినింగ్ ఒక 3 hours టైం డెఫినెట్గా పడుతుంది. అండ్ ఇప్పుడు మొక్కలు పెరుగుతున్న కొద్దీ ఒక 5 monthsకి ఒకసారి నేను ఒక్క హెల్పర్ని అయితే రమ్మంటున్నాను. బట్ ఏమవుతుంది అంటే అతని మీద వదిలేసి అయితే ఉండడానికి అవ్వదు, ఎందుకంటే తను గార్డెనర్ కాదు. సో 5 monthsకి ఒకసారి తను వస్తాడు. మొత్తం ఆ రోజు తను వచ్చిన రోజు కూడా తను వచ్చే ముందు మేమన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తను వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 week మాకు పని ఉంటుంది. సో ముగ్గురం కలిసి చేస్తే తను వచ్చి వెళ్ళేది ఒకే ఒక్క రోజు. ఆ ఒక్కరోజు ముగ్గురం కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తేనే ఒక కొలిక్ వస్తుంది అనమాట. సో అండ్ ఇవి కాకుండా కొన్ని నాకు ఎలా అంటే వాలంటరీగా నేను కొన్ని వర్క్స్ చేస్తుంటాను. అది క్లాసెస్ చెప్పడం కావచ్చు, స్కూల్ పిల్లలకి లోకల్ గ్రౌండ్ గార్డెన్ ఎలా మెయింటైన్ చేయడం అని కానీ, వాటిలో మిడ్ డే మీల్స్కి వాళ్ళే పండించిన కూరగాయలతో ఎలా తినడం అని కానీ, ఇదంతా కూడా వాలంటరీ ప్రోగ్రామ్స్లో భాగమే. అండ్ మధ్యలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ వాటి తాలూకు వీడియోస్ ఫొటోస్ ఏవి కూడా మన ఛానల్లో రావు, ఎందుకంటే అది మనం చేసే పని మంచిదైతే మనకు తెలిస్తే చాలు. నేను అంత తీసి పెట్టాలి అంత ఫోకస్ చేయను. సో ఈ బిజీ వర్క్స్ అన్నీ ఉంటాయి. వీటి మధ్యలో
లాంగ్ వీడియోస్ చేయడం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటే మ్యాక్సిమం టిప్స్ చెప్తూ ఉంటాను. అయితే ఓకే, ఇప్పుడు కామెంట్స్ దగ్గరికి వచ్చేసరికి పూత రాలిపోతుంది, లేకపోతే పూత అసలు రావట్లేదు, పళ్ళుగా మారట్లేదు అంటారు. అయితే నేను చూసిన ప్రతి కామెంట్కి అడుగుతాను, మీరు ఎక్కడ వేశారు ఆ మొక్క? ఎందుకంటే నేనేదో ఒక చిన్న రెమెడీ చెప్పేసి వెళ్ళిపోవచ్చు, బట్ అలా కాదు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ రెమెడీ అయితేనే మీకు అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే అండి, ఏ రెమెడీ కూడా ఏ ఇద్దరికి ఒకేలాగా వర్క్ చేయదు, అండ్ ఏ మొక్క కూడా ఏ ఇద్దరికి ఒకేలాగా పెరగదు. మీ ఇంట్లో ఉన్న సాయిల్ మిక్స్, సాయిల్ pH లెవెల్, మీ ఇంట్లో ఉన్న వాటరు, మీరు ఇచ్చిన కంటైనరు, మీరు వేసిన ప్లేస్ని బట్టే మీ మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి కామెంట్ అడిగే వాళ్ళకి నేను అడుగుతాను, మీరు ఎక్కడ వేశారు మొక్క? అది నేలలో వేశారా, లేదంటే టెర్రస్ మీద వేశారా? ఎందుకంటే పూత రావట్లేదు, పూత రాలిపోతుందని అడుగుతారు, కానీ మీరు ఆ మొక్క ఎక్కడ వేశారు అనేది రాదు. నేను అందుకే అడుగుతుంటాను ఎక్కడ వేశారు అని. సో ఎందుకంటే నేలలో వేసిన మొక్కకి కొన్ని రకాల న్యూట్రియన్స్ అవసరం అవుతాయి, టెర్రస్ మీద వేసిన మొక్కకి ఇంకొన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయి. సో మీరు అది ఎక్కడ వేశారో నాకు క్లారిటీ లేనప్పుడు రెమెడీ చెప్పడానికి కూడా నాకు అవ్వదు. సో సపోజ్ మీరు నేలలో వేశారు ఏ చెట్టు అయినా, అంటే సపోజ్ ఫ్రూట్ ప్లాంట్ తీసుకుంటే అదేం చేస్తుందంటే దాని కాన్సన్ట్రేషన్ అంటే అది ఎంత మేరకు ఎదగగలదో అంత ఎదుగుతుంది. అలా ఎదిగిన తర్వాత అది కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, ఆ తర్వాత మాత్రమే అది ఫ్రూటింగ్ స్టార్ట్ అవుద్ది. అది ఇచ్చే ఈల్డింగ్ చాలా హెవీగా ఉంటుంది. అదే మీరు టెర్రస్ మీద కంటైనర్లో వేసిన మొక్క అయితే మనం రూట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అదేమవుద్దంటే కొంచెం తొందరగా పూత అనేది వచ్చేస్తుంది, అండ్ ఈల్డింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అయితే అదే నేను అడిగేది, మీరు నేలలో వేశారా, టెర్రస్ మీద వేశారా అనేది ఒక్కసారి నాకు చెప్తే దాన్ని బట్టి రెమెడీ చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు టెర్రస్ మీద మొక్క వేశారు అని అంటే ఆ వేసిన మొక్క కూడా ఎంత సైజ్ కంటైనర్లో వేశారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది మామిడి చెట్టు, సపోటా చెట్టు ఇలాంటి హెవీ ఫీడింగ్ అవసరమైన మొక్కల్ని 100 రూపీస్ టబ్లో లేదా 20 లీటర్స్ బకెట్లోనే వేసేస్తారు. సో అది దానికి అస్సలు సెట్ కాదు. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా ఎక్సెప్ట్ స్వీట్ లెమను ఇలాంటి తప్ప మిగతా అన్నిటికీ 2 అడుగుల పొడుగు 2 అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఆ ప్రాపర్ కంటైనర్ ఇచ్చినప్పుడే దాని రూటింగ్ సిస్టమ్ అనేది అంత బాగా స్ప్రెడ్ అవుతుంది, అండ్ మనం ఇచ్చే న్యూట్రియన్స్ని రూటింగ్ సిస్టమ్ అంత బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ బలాన్ని అంతా మొక్కకి ఇస్తుంది. అలా కాకుండా చిన్న సైజ్ కంటైనర్లో వేసాము అని అంటే దానికి తొందరగా రూట్ బౌండ్ అయిపోతూ ఉంటుంది. రూట్ బౌండ్ అయిపోయింది అంటే మొక్క పెరగదు, ఆ న్యూట్రియన్స్ కూడా సరిగ్గా తీసుకోదు. కాబట్టి కంటైనర్ అనేది స్పెషల్గా ఫ్రూట్ ప్లాంట్స్కి పెద్దదే కావాలి. మినిమం 2 feet by 2 feet అలా సైజ్ కంటైనర్ ఇచ్చుకుంటేనే మొక్క అనేది బాగా పెరుగుతుంది. అండ్ టెర్రస్ మీద మొక్కలకి ఎప్పుడు కూడా మనం మాన్యువల్గా మన చేతితో ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బయో ఫెర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మొక్కకి. వాట్ ఎవర్ మే బీ ద ప్లాంట్, బయో ఫెర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బయో ఫెర్టిలైజర్స్ కూడా ఏమిటి, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వాము, అండ్ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, మెటరైజం, ఇవంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ట్రైకోడర్మా తీసుకుంటాం, డైబ్యాక్, ఎండు తెగులు అండ్ వేరు ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చూస్తుంది. స్టెమ్ బోరస్, కాండం తొలిచే పురుగుల్ని రానియకుండా చేస్తుంది. అండ్ సీడ్ ట్రీట్మెంట్ అండ్ మొక్క ట్రీట్మెంట్ కూడా అది పనికొస్తుంది. ఇప్పుడు సూడోమోనాస్ అంటే అది వచ్చేసి రూటింగ్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి అండ్ మొక్క ఫెర్టిలైజర్గా, ఫంగిసైడ్గా రెండుగా పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వ్యామ్ తీసుకుంటే ఏమవుతుందంటే మైకోరైజా బ్యాక్టీరియా, అది రూటింగ్ సిస్టమ్ని, పిల్లవేళ్ళని ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క కొన్ని రకాల స్ట్రెస్లకు గురి కాకుండా ఉంటుంది. అండ్ మెటరైజం, కొంతమంది సాయిల్లో గ్రబ్స్, వైట్ గ్రబ్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్రబ్స్ రాకుండా ఎలా అంటే మనకు మెటరైజం అనేది మిక్స్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది అండ్ సాయిల్కి బలం ఇస్తుంది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే బోన్ మీల్, మనకి ఫాస్ఫరస్, కాల్షియం సఫిషియెంట్గా మొక్కకు అందుతాయి. ఫాస్ఫరస్, కాల్షియం డెఫిషియన్సీ వస్తే గనుక మొక్కలో గ్రోత్ అనేది ఉండదు, అండ్ ఫ్రూట్ సెట్ అవ్వదు, పూత సరిగా రాదు. అండ్ ఎప్సమ్ సాల్ట్ రీప్లాంటేషన్ షాక్ నుంచి బయటకు తీసుకొస్తుంది మొక్కని. అండ్ మొక్క ఆకులు ఎల్లో అయిపోకుండా ఆకుల్లో క్లోరోఫిల్ అనేది ఫిల్ చేస్తుంది, దానివల్ల ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది. అండ్ సీవీడ్ వచ్చేసి మొక్కకి దాదాపు 10 రకాల స్ట్రెస్లు ఉంటాయి. ఈ స్ట్రెస్లోనికి మొక్క వెళ్లకుండా సీవీడ్ అనేది ప్రతి సీజన్లో కూడా మొక్కకి అనేది సేఫ్టీగా పనికొస్తూ ఉంటుందన్నమాట. సో ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సాయిల్ మిక్స్లో కలపాల్సిందే. ఆ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా లాంగ్ వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వీలైతే చెక్ చేయొచ్చు వీడియోస్లోకి వెళ్ళి. సో అది అయితే నేను ఒక్కసారి సాయిల్ మిక్స్లో ఇవన్నీ కలిపేసి పాట్ ఫిల్ చేసుకున్న తర్వాత
డెఫినెట్గా ప్రతి నెల నా ఫ్రూట్ ప్లాంట్స్కైనా వెజిటబుల్ ప్లాంట్స్కైనా అండ్ అంటే మెయిన్గా వీటికి ప్రతి నెల టాప్ సాయిల్ లూజ్ చేసేసి నేను బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, కొంచెం కంపోస్ట్ ఈ 4 ప్రతి నెల కంపల్సరీ నేను ఇస్తాను. అలా ఇవ్వబట్టే మొక్క ఫ్రూటింగ్ అనేది అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఏంటి మొక్కలు నేను ఎక్కడ తీసుకుంటాను అని అడుగుతారు. నేను చాలాసార్లు చెప్పాను, బోల్డ్ అనే వీడియోస్లో చెప్పాను. ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. నేను నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో నాకు టెరా ఆర్గానిక్స్ లింక్ కనపడింది. నేను అక్కడి నుంచి ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకున్నా. సో ఇప్పుడు 3 ఇయర్స్గా నేను నా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను టెరా ఆర్గానిక్స్లోనే తీసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం. లేదంటే ఇప్పుడు జడ్చెర్లలో కృష్ణారెడ్డి గారి ఫామ్ ఉంటుంది, అక్కడ తీసుకుంటూ ఉంటాను. వీళ్ళ దగ్గర ఎలా అంటే ఫ్రూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సంవత్సరాల తరబడి మనం వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. సో ఇక నేను ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నానంటే ఈ 2 నర్సరీలో ఉంచాయి, వేరే ఎక్కడా నేను తీసుకోను. అండ్ అడ్రస్లు చెప్పమంటూ ఉంటారు. అండ్ నేను కేరళ నుండి స్పెషల్ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ ఇక్కడ లోకల్ నర్సరీస్లో ఇక్కడ దొరకని తెప్పించుకుంటూ ఉంటాను అనమాట. అవి వాట్సాప్ లింక్స్ కూడా ఉన్నాయండి. సో ఇంకొన్ని ఎట్లంటే నాకు ఏదైనా మొక్క కావాలంటే ఈరోజు గూగుల్లో వెతికితే దొరకందంటూ ఏముండట్లా. ఏదైనా మొక్క కావాలి అన్నా నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటా, పలానా వెబ్సైట్, అసలు ఆ వెబ్సైట్ కూడా నేను చూసుకోను. ఆ మొక్క నాకు కనిపించిందంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటా అనమాట. అందుకే ఒక్కొక్కసారి కొన్ని చెప్పడానికి అవ్వదు, నాకు తెప్పించేసుకుంటా. అది ఎంత కాస్ట్ ఉన్నా నేను ఓకే ఆ వెరైటీ నా దగ్గర ఉండాలి అన్న ఆరటంతో నేను తెప్పించేసుకుంటా ఉన్నాను అనమాట. కేరళ అయితే నేను అప్పుడప్పుడు అడ్రస్ చెప్తూనే ఉంటాను ఎక్కడ తెప్పించుకుంటా అనేది. అండ్ ఎంత కొన్నారు అంటే ఒక మొక్క కాస్ట్ అనేది సిటీని బట్టి, నర్సరీని బట్టి డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే నేను ఖమ్మం చిన్న సిటీనే, ఇక్కడ నర్సరీలు తక్కువే ఉంటాయి కాబట్టి ఆ మొక్క కాస్ట్ పెరగవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అండ్ వైజాగ్ లాంటి పెద్ద సిటీస్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి, నర్సరీలు కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి అక్కడ మొక్క కాస్ట్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి అంటే నేను కొన్న 3 ఏళ్ల క్రితం మొక్క 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 400 అవ్వచ్చు, లేకపోతే ఇంకా తగ్గొచ్చు. సో కాస్ట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ప్రాపర్ కాస్ట్ అనేది చెప్పడానికి అవ్వదు. అండ్ వాటరింగ్ ఏ మొక్క అయినా సరే నీళ్ళు ఎక్కువైనా చనిపోతుంది, నీళ్ళు తక్కువైనా చనిపోతుంది, అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఏమేమి వాడతాను మొక్కలకి అని చూసుకుంటే, నేను చాలాసార్లు బయోఎంజైమ్స్ గురించి చెప్పానండి. స్పెషల్గా సమ్మర్లో బయోఎంజైమ్స్ అనేవి ఎక్కువగా వాడుకుంటాను, ప్రిపేర్ చేస్తాను. ఇది రైట్ టైం కాబట్టి. సమ్మర్లో నేను ప్రిపేర్ చేసే బయోఎంజైమ్ సిట్రస్ బయోఎంజైమ్ చేసుకుంటాను, అండ్ స్వీట్ బయోఎంజైమ్ చేస్తాను, లీఫ్ బయోఎంజైమ్ చేస్తా, ఇలా కాల్షియం బయోఎంజైమ్ చేసుకుంటాను. ఇలా చేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ఇది లాంగ్ వీడియోలో కూడా బయోఎంజైమ్స్వి 3 వీడియోస్ ఉంటాయి. నేను మొక్కలకి ఎప్పుడు ఇచ్చేవి అవే. ప్రతి నెల బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, కంపోస్ట్ ఇస్తే వారానికి ఒకసారి బయోఎంజైమ్స్ అనేవి మొక్కకి స్ప్రే చేస్తూ ఉంటాను. సో సిట్రస్ బయోఎంజైమ్ పూత వచ్చేలాగా చేస్తుంది. అండ్ సాయిల్ అనేది ఎస్టిక్గా ఉండేలాగా చూసుకుంటుంది. అండ్ స్వీట్ బయోఎంజైమ్ వచ్చేసి కాయ టేస్ట్, షైనింగ్ అండ్ కలర్ యాడ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ లీఫ్ బయోఎంజైమ్ గ్రోత్ ప్రమోటర్స్ అనమాట, అవి మొక్క బాగా పెరిగేలాగా చేస్తుంది. అండ్ ఆ తర్వాత బిటర్ బయోఎంజైమ్ పెస్ట్ రిపెలెంట్గా పనిచేస్తుంది. అండ్ కాల్షియం బయోఎంజైమ్ మనకి టొమాటోస్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ కాల్షియం చాలా అవసరం అవుతాయి, అది కాల్షియం సఫిషియెంట్గా ఇస్తుంది. అండ్ మారేడు బయోఎంజైమ్ మొక్కకు అవసరమైన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అన్నీ మనకు మారేడు బయోఎంజైమ్లో ఉంటాయి. దానివల్ల మొక్కకి చాలా హెల్ప్ అవుతుంది. మనకు కూడా మారేడు జ్యూస్ ఎండాకాలంలో చాలా మంచిది. సో ఈ బయోఎంజైమ్స్ అనేవి రెగ్యులర్గా ఇచ్చుకుంటాను. అండ్ వీటితో పాటుగా మొలకల ద్రావణాలు, అంటే అది సోయాబీన్స్ కానీ, పెసలు కానీ, శనగలు కానీ, ఇవన్నీ కూడా మొలకల ద్రావణం అనేది ఒక స్ప్రౌటింగ్ అయిన తర్వాత మొలకలు మిక్సీ పట్టేసి కొంచెం బెల్లం కలిపి ఒక 3 days ఫర్మెంటేషన్ చేసేసి దాన్ని నేను 10-15 daysకి ఒకసారి మొక్కలకి సాయిల్ అప్లికేషన్గా ఇస్తూ ఉంటాను అనమాట. సో మొలకల ద్రావణం, బయోఎంజైమ్స్ అనేవి ఎక్కువగా వాడతాను. బయో ఫెర్టిలైజర్స్ కూడా వాడుతూ ఉంటాను ప్రతి నెల. అయితే వీటితో పాటుగా పెస్ట్ కంట్రోల్, ఇట్లా మాకు ఈ తెగులు వచ్చింది, ఆ తెగులు వచ్చింది అంటారు. మొక్కలు అన్నాక తెగులు అనేది రావడం చాలా క్వైట్ కామన్. సో అయితే పెస్ట్ కంట్రోల్ మెథడ్గా నేను వాడేది సివిఆర్ మెథడ్ అండి. దీని మీద కూడా నేను వీడియో చేశాను. ఎక్కడైనా అన్యూజ్డ్ సాయిల్ ఒక 100 grams తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో కలిపేసి వెంటనే 1-3-4 సార్లు వడకట్టేసి మొక్కలకి మొత్తం స్ప్రే చేయండి. అయితే మట్టి ఎలా పనిచేస్తుంది అని చూసుకుంటే, మనకి టాప్ సాయిల్ అంటే అన్యూజ్డ్ సాయిల్, టాప్ సాయిల్లో మనకి సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా, హ్యూమస్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. సో అది మనకు మొక్కలకి స్ప్రే చేయడం ద్వారా
ఏంటంటే ఏ రకమైన పెస్ట్ తీసుకున్నది మంచిదైనా చెడ్డదైనా ఎలాంటి పెస్ట్కైనా గాలి పీల్చుడు అని వాటి సపరేట్ ఆర్గాన్ అంటూ ఏమీ ఉండదు. వాటి స్కిన్కున్న పోర్స్ ద్వారా మాత్రమే అది గాలి పీల్చుకుంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మట్టి ద్రావణం స్ప్రే చేసామో ఆల్రెడీ పెస్ట్ కానీ ఏమన్నా ఉంది మొక్కల మీద అని అంటే ఆ పెస్ట్ మీద ఇది పడిపోద్ది. ఈ మట్టి అనేది పడిపోయి వాటి స్కిన్కు ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. ఆ మూసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే వారి రెస్పిరేషన్ అరెస్ట్ జరిగి అవి చనిపోతాయి. అండ్ కొన్ని రకాల ఫ్లైస్ మైట్స్ అనేవి నైట్ టైం వచ్చి ఆకులకి రంధ్రాలు పెట్టడం అండ్ ఆకులు రసం పీల్చడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో దానికి ఏంటంటే ఆల్రెడీ మనం మట్టి ద్రావణం స్ప్రే చేసి ఉంచుతాం కాబట్టి ఎప్పుడైతే నైట్ టైం వచ్చి ఆకుల్ని రసం పీల్చి ఆకులు తినేసి వెళ్తాయో ఫ్లైస్ అనేవి ఆకుల మీద ఉన్న మట్టి అనేది తిన్న వాటి కడుపులోకి వెళ్ళిపోతుంది. వాటికి లివర్ ఉండదు కాబట్టి దానికి ఏమవుతుంది అంటే అది అరిగించుకోలేవు, మట్టి అరిగించుకోగలేక అలా చనిపోతాయి. సో నేను ఈ నీమ్ ఆయిల్ ఇవేమి పెద్దగా వాడండి, ఈ మట్టి ద్రావణం CVR మెథడ్నే యూజ్ చేస్తూ ఉంటాను. మనకి ఏ పెస్ట్ అయినా ఏ తెగులైనా ఏ వైరస్ తెగులైనా మనకి ఏమవుద్దంటే తల్లి దశలో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు అండ్ గుడ్డు దశలో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఆ గుడ్డు నుంచి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చే లార్వా దగ్గర మాత్రం మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ గుడ్డు దశలోనే మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇదే మట్టిలో ఒక 100 grams మట్టిలో ఒక 10 ml ఆముదమో లేదా కొబ్బరి నూనె కలిపేసి దాన్ని లీటర్ నీళ్ళల్లో కలిపి మొక్కలు స్ప్రే చేస్తే మొక్కల ఆకుల మీద ఒక సిల్కీ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. దాని మీద అట్లా సిల్కీ లేయర్ అని ఫామ్ అయినప్పుడు ఏమవుద్దంటే అది ఒక పెస్ట్ వచ్చి ఎగ్స్ పెట్టాలని ట్రై చేసినా కానీ ఎగ్స్ అనేవి వాటి మీద నిలబడదు కాబట్టి పడిపోతూ ఉంటాయి. సో ఎగ్ స్టేజ్లో మనం కంట్రోల్ చేసినట్టు అయిపోద్ది అనమాట. సో ఎవరైనా ఈ 3 పద్ధతులండి నేను బాగా పాపులర్గా ఎప్పుడు కూడా ఫాలో అయ్యేది. పెస్ట్ కంట్రోల్కేమో CVR మెథడ్ వాడతాను. అండ్ మొక్క ఆల్ ఓవర్ మంచి గ్రోత్కి వచ్చేసి ఇది మొలకల ద్రావణం బయో ఎంజైమ్స్ అనేవి రెగ్యులర్గా వాడతాను అనమాట. అండ్ సాలిడ్ ఎరువులు వచ్చేసి అంటే మనకు చలికాలంలో కానీ అప్పుడు కానీ వర్షాకాలంలో కానీ సాలిడ్ ఎరువులు అంటే బయో ఫెర్టిలైజర్స్ అనేవి వాడతా. మోర్ ఓవర్ ఇంతకు మించి నేను వాడేదైతే ఏమీ ఉండదు. అండ్ వాటరింగ్ ఒకటి నేను మాన్యువల్గానే చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్, ప్రాపర్ వెంటిలేషన్ అనేది మొక్కలకి చాలా ఇంపార్టెంట్. గాలి వెలుతురు తగలకుండా మొక్క సరిగ్గా పెరగదు. సో ఎక్కువ ఆకులు ఉంటే తీసేసే ప్రయత్నం చేయండి, మొక్క మంచిగా పెరుగుతుంది. సో ప్రూనింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఎండాకాలంలో సాఫ్ట్ ప్రూనింగే, వర్షాకాలం ఇక స్టార్ట్ అయిపోయింది వర్షాలు బాగా పడుతున్నాయి అన్న టైంలో మాత్రమే హార్డ్ ప్రూనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ప్రూనింగ్ చేస్తే వచ్చే కొత్త చిగుళ్ళకి పూత అనేది అంత తొందరగా వస్తుంది, మొక్క కాండం బలపడుతుంది. కాబట్టి ప్రూనింగ్ లేకుండా మొక్క సఫిషియెంట్గా పెరుగుతుంది కానీ దానికి పూత కాత అనేది సరిగా రాదు. సో ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సాయిల్ మిక్స్ అంటే నేను వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి చెప్తాను బ్రీఫ్గా. ఏంటంటే నేను ప్రతి సమ్మర్ అంటే ఈ సమ్మర్ అయిపోయే ముందు నేను ఏం చేస్తానంటే 25 kg పశువుల ఎరువు అంటే కౌ మాన్యూరు, ఒక 25 kg గోట్ మాన్యూరు అండ్ ఒక 25 kg వర్మి కంపోస్ట్, ఒక 25 kg ఇది కోకోపీట్. సో ఈ 4 కలిపి మనకి ఎంత అవుతున్నాయి, 100 kg అవుతున్నాయి. సో ఈ 100 kgని నేను మే ఎండింగ్ అలా కలుపుకొని ఒక 1 week దాని మీద గన్నీ బ్యాగ్స్ కానీ క్లాత్ కానీ కప్పేసి అలా వదిలేస్తాను అనమాట. వదిలేసి 1 weekలో ఆల్టర్నేటివ్ డే కొంచెం బెల్లం నీళ్ళని స్ప్రే చేస్తూ ఉంటా. దీనివల్ల ఏమవుతుంది అంటే మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన మైక్రోబ్స్కి బెల్లం నీళ్ళు స్ప్రే చేయడం వల్ల ఒక ఫుడ్ లాగా పట్టుకుంటుంది. సో 7 days తర్వాత అప్పుడు బయో ఫెర్టిలైజర్స్ తీసుకుంటాను. ఏంటి ట్రైకోడర్మా, సూడోమోనాస్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, మెటరైజం, వ్యామ్. సో ఇవన్నీ కూడా NPK ఉంటే NPK కూడా. సో ఇవన్నీ కలిపి ఒక్కొక్క కేజీ, ఈ 100 kgకి ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కేజీ మంచి మిక్స్ చేసేసి ఏంటంటే మొత్తాన్ని ఒక డ్రమ్లో ఎత్తిపెట్టేస్తాను. సో ఏంటంటే డ్రమ్లో ఎత్తిపెట్టేసిన తర్వాత అది మీకు దాదాపు 6 to 8 months వరకు మంచిగా పనిచేస్తుంది. ప్రతి నెల అందులో ఒక గుప్పెడు తీసుకొని మన కంటైనర్ సైజుని బట్టి ప్రతి మొక్కకి ఇచ్చేసుకుంటూ వెళ్తే మీరు అసలు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు, ఇది సరిపోద్ది. అయితే కొత్త మొక్క పెట్టాలనుకున్నా కానీ సాయిల్ ఒక 40% తీసుకోండి, ఒక 10% నీమ్ పౌడర్ తీసుకోండి, ఈ బయో ఫెర్టిలైజర్స్ కలిపిన ఈ కంపోస్ట్ మిక్స్ అనేది ఒక 40% తీసుకోండి. మీరు ఇదంతా మిక్స్ చేసేసి ఒక చేత్తో ఇలా పట్టుకొని చూస్తే అది ముద్దలుగా అవుతుంది అనిపిస్తే ఇంకొంచెం రైస్ హస్క్ కానీ కోకోపీట్ కానీ కలిపి మీరు పాట్ని ఫిల్ చేసుకోండి. అయితే పాట్ ఫిల్ చేసేటప్పుడు కూడా అడుగున హోల్స్ చూసుకోండి. అండ్ అడుగున ఫస్ట్ ఒక లేయరు రాళ్ళ ఇసుక, కొంచెం రాళ్ళు జల్లెడ పట్టింది కాకుండా రాళ్ళ ఇసుక ఒక లేయరు, ఆ తర్వాత లేయర్ కొంచెం బొగ్గులు, ఆ తర్వాత లేయర్ డ్రై లీవ్స్ ఏమంటే అవి, ఆ పైన ఈ సాయిల్ మిక్స్ని ఫిల్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వర్షాకాలం హెవీ రైన్స్ ఉన్నా కానీ
వాటర్ అనేవి పాట్ అడుగుని స్నాగ్నేట్ అవ్వకుండా బొగ్గులు రాళ్ళు ఇసుక వేసాం కాబట్టి ఈజీగా కిందకి వెళ్ళిపోతాయి వాటర్ అనేది, అస్సలు ఆగవు. సో దానివల్ల మొక్క డ్రాట్ స్ట్రెస్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో అయితే మా దగ్గర 3 ఎరువులు లేవు అని అంటే ఒక్క ఎరువు దొరికినా చాలు, అదే 100 kg తీసుకొని దాంట్లో కోకోపిట్ కలిపేసి తర్వాత బయో ఫెర్టిలైజర్స్ కలపచ్చు. సో 3 ఉండాలన్న రూల్ ఏం లేదు. ఇలా ఒక్కసారి కంపోస్ట్ మిక్స్ ఒక డ్రమ్లో కలిపి పెట్టుకున్నారంటే ప్రతి నెల అస్తమానం కలిపే ఇది లేకుండా అదే ప్రతి మొక్కకి గుప్పెడు ఇచ్చే కంటైనర్ సైజుని బట్టి ఇచ్చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రెషర్ తగ్గుద్ది, టైం కలిసి వస్తుంది. అండ్ బయోఎంజైమ్స్ కూడా వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడండి ఒకసారి. సో ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బయోఎంజైమ్ షెల్ 6 years, బట్ మనకి 1 year సరిపోద్ది. సో 1 yearకి సరిపోను మీకు మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది తయారు చేసుకున్నట్టే. ఇంకా మనకు పెస్ట్ కంట్రోల్ ఇంకా CVR మెథడ్కి వచ్చేస్తే మనకు మీరు ఎక్కడైనా టాప్ సాయిల్ అంటే అన్యూజ్డ్ సాయిల్ ఎక్కడైనా బీడి భూముల్లో కానీ లేదంటే నర్సరీలో మట్టి కానీ తెచ్చుకుంటే అదొక 10 kg తెచ్చి పక్కన పెట్టుకోండి. ఆ మట్టి మొక్కలకి వాడకుండా ఓన్లీ పెస్ట్ కంట్రోల్కి మాత్రమే అది వాడుకుంటే అప్పుడప్పుడు అందులోంచి ఒక 100 grams తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో కలిపేసి మొక్కలు స్ప్రే చేస్తూ ఉంటే దాదాపు ఏ పెస్ట్ కూడా రాదు, అటాక్ అవ్వదు. సో అండ్ వాటరింగ్ అనేది టాప్ సాయిల్ 2 inches డ్రై అయితేనే మొక్కకి ఇవ్వండి, అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసండి, మెయిన్గా నేను కామెంట్స్ చూసేది సీడ్స్ పంపించండి, అవసరమైతే పోస్టల్ ఛార్జ్ ఇస్తాము, అండ్ కటింగ్స్ కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను నేను ఎంత బిజీగా ఉంటాను అనేది. అండ్ నాకు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మా కోతులు అనమాట, విపరీతంగా కోతులు వస్తాయి. సో ఏ మొక్క అయినా ఏ కూరగాయ అయినా అది సీడ్కి వదలాలి అంటే మినిమం ఒక 2 months అయినా పడుతుంది. ఎందుకంటే అది ప్రాపర్గా అది ఎండిపోయి లోపల సీడ్ ఫామ్ అయ్యి ఆ సీడ్ మనం తీసుకోవడానికి మినిమం 1 month నుంచి 2 months పడుతుంది. సో ఈ లోపల కోతులు వచ్చేసి కంప్లీట్గా కోసేస్తాయి, అసలు ఉంచవు కాబట్టి. అండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే మనది ఏమీ ఎకరాలు పండించడం ఏం కాదు. అండ్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జోటిక్ ప్లాంట్స్ మీద ఎక్కువ ఉంటుంది. అలానే కూరగాయలు ఇవ్వని కాదు, కూరగాయలు మా ఇంటి వరకు ఎంత అవసరం అవుతాయి అది సఫిషియెంట్గా వస్తాయి. సో ఏంటంటే మనం పండించే కొద్ది ప్లేస్లో నెంబర్ ఆఫ్ సీడ్స్ని ప్రొవైడ్ చేయడం అంటే అది అవ్వదు. నాకు సరిపోను సీడ్స్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ లోకల్గా నేను చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటాను. వాటి తాలూకు వీడియోస్ అయితే నేను ఇక్కడ పెట్టను, అవి నా పాటికి నేను చేసుకుంటూ వెళ్తుంటాను. నాది FB వాట్సాప్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎవ్రీ వీక్ చేసే ప్రోగ్రామ్స్ అని. సో మాకు లోకల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రాంలోనూ నా దగ్గర ఉన్న సీడ్స్ తీసుకెళ్ళి నేను ఇక్కడ లోకల్గా గార్డెన్లో ఖమ్మంలో కూడా చాలామంది ఉంటారు గార్డెనర్స్, వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి అండ్ ఇంకోటి చెప్పాను, నా మొక్కలకు సంబంధించిన ప్రతి పని నేను మా మదర్ మాత్రమే చేసుకుంటాం. చాలా పని ఉంటుంది, ఎందుకంటే అది కనపడని పని. నిజంగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఎందుకంటే ప్రతిరోజు విజిటర్స్ ఉంటారు మా ఇంటికి, ప్రతిరోజు క్లీన్గా ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2000 పైగా కుండీలు ఉన్నాయి, ప్రతి దాంట్లో కలిపి రాకుండా చూసుకోవాలి. అండ్ ప్రతిరోజు అబ్జర్వేషన్లో ఉండాలి. దీనివల్ల కొన్ని కాల్స్ అటెండ్ అవ్వను అనమాట. కాబట్టి ఏమవుద్దంటే అన్ని పనులు మనమే చేసుకొని మళ్ళీ సీడ్స్ సేవ్ చేసుకొని మళ్ళీ అది పంపించడానికి నేను మళ్ళీ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని అది ఇవ్వడం అంటే నాకు అంత టైం సరిపోదు. అసలు అన్ని సీడ్స్ ఉండవు, ఎందుకంటే ఇక్కడిక్కడే సరిపోతాయి సీడ్స్ అన్నీ కూడా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని జస్ట్ రిక్వెస్ట్ అంతే. అండ్ ఎవరైనా ఇంటికి రావాలి అంటే రావచ్చండి, ఎందుకంటే గూగుల్లో మీరు శ్రీనివాస్ కొనిదన అడ్రస్ అన్ని టైప్ చేస్తే మా ఇంటి ఫొటోస్తో సహా నా మ్యాప్ కనిపించేస్తుంది, లొకేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు, ఇంటికి రావచ్చు, నో అబ్జెక్షన్. సో నా మోటో ఒక్కటే, ఎవరైనా సరే మీరు తినేది మీ ఇంట్లో మీరే పండించుకునే ప్రయత్నం అయితే చేయండి. అందుకనే నేను దాని దిశగానే అడుగులేస్తూ ఉంటాను. సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.